అంజలి మీద నిజంగానే కోపం వస్తుంటే పైకి ఏమీ అనలేక అందరూ విసుగ్గా చూసి ఎవరి రూంకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఛ! నేను పక్కా ఆధారాలతో చెప్పినా ఎవరూ నమ్మరేంటి? ఇంకెలా చెప్తే నమ్ముతారు? కళ్ల ముందు సాక్ష్యాలు పెట్టినా నమ్మట్లేదు. రేపు నిజంగానే వాళ్ళు ఎదురుగా వచ్చి ఏం చేసినా కూడా తమ కళ్లే తమని మోసం చేస్తున్నాయనుకుంటారేమో. వీళ్ళని నేను మార్చలేను. ఆదిత్య దెబ్బతింటే గాని బుద్ధి తెచ్చుకోడేమో. అయినా ఎవరు ఎలా చేస్తే నాకేంటి? అత్తయ్యగారు త్వరలో చనిపోతారని బాధలో ఉన్నట్టున్నాడు అరుణ్. ఎప్పుడు లేంది నా పైన విసుగు చూపిస్తున్నాడు. పోనీలే బాధలో ఉన్నాడని ఊరుకున్నా కొద్దీ నాపైనే చేయి చేసుకుంటున్నాడు. అది తనకి చాలా అలవాటైన పనిలా ఉంది. ఇక వదలకూడదు. అందరికీ నేనేంటో చూపించాల్సిన సమయం వచ్చింది. ఒక్కసారి గట్టి దెబ్బ కొడితే గాని మళ్లీ అంజలి అంటే ఉన్న భయం, రెస్పెక్ట్ వెరెక్కిరావు. చెప్తాను, త్వరలోనే అందరి పని చెప్తాను అని పళ్లనూరుతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది అంజలి. ఆమె ఆ రాత్రివేళ ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరూ పట్టించుకోలేదు. సీరియస్గా ఉన్న ఆదిత్య ముందు బెరుకుగా నిలబడింది సత్య. ఏంటి అలా ఉన్నావు అని చాలా క్యాజువల్గా అడిగాడు అతను. కింద మీ వదిన అంత గొడవ చేసింది. నువ్వేంటి ఇంత నార్మల్గా ఉన్నావు? నార్మల్గా ఉండకుండా ఇంకేం చేయమంటావు? నీకు నాపైన అంత నమ్మకమా? మీ వదిన సాక్ష్యాలతో సహా నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పింది కదా. నువ్వా మాటల్ని నమ్మలేదు. ఎందుకు? నేనింట్లో నుంచి బయటికి వెళ్ళిన విషయం కూడా నీకు చెప్పలేదు కదా. ఒక్కసారి కూడా నాపైన అనుమానం రాలేదా? నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే సత్య. ఎప్పుడైతే మన పెళ్లి జరిగిందో అప్పుడే నువ్వు నాలో సగభాగమైపోయావు. నేను నిన్ను ప్రేమించానంటే అర్థం నీ మీద నాకు పూర్తిగా నమ్మకం, ప్రేమ అన్నీ ఉన్నాయన్నట్టు. ప్రేమించినప్పుడున్న నమ్మకం పెళ్ళయ్యాక అనుమానంగా మారుతుందని ఎలా అనుకున్నావు? కానీ అక్క నీ కళ్ల ముందు సాక్ష్యాలను పెట్టింది కదా. అలాంటివి నేను 100 పుట్టించగలిగితే అన్నీ నిజమైపోతాయా? నువ్వు నా భర్త అవ్వటం నిజంగా నా అదృష్టం. ఇలాంటి మాటలన్నీ చెప్తావు కానీ ఇప్పటికీ నా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. అబ్బా, నువ్వెప్పుడూ ఆగోలలోనే ఉంటావు. ముందు నన్ను మాట్లాడనివ్వు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నువ్వు నన్ను నిజంగా నమ్ముతున్నావు కదా. ఒకవేళ నేను నీ దగ్గర కొన్ని విషయాలు దాచాల్సి వస్తే, అవి నేను చెప్పకుండా నీకు మరో రకంగా తెలిస్తే, అప్పుడు కూడా నాపైన ఇంత నమ్మకం నిలుపుకుంటావా? నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? అవును, నేను 2 కాదు 3 విషయాలు దాస్తున్నాను. మొగుడి దగ్గర మనసు దాచుకోవడం ఎంత తప్పు పనో తెలుసా? చెప్పు, ఏం దాస్తున్నావు? నా పైన ప్రేమే కదా, త్వరగా చెప్పేయి. అబ్బా, అది కాదు, నేను వేరే 3 విషయాలు దాస్తున్నాను. ఇట్స్ ఓకే. నువ్వు నా దగ్గర ఆ విషయాలు దాస్తున్నావంటే అవి నాకు తెలియకూడదనే కదా. ఒకటి, అవి నాకు బాధనిచ్చేవై ఉండాలి, లేదా సమస్యల్ని పెంచేవై ఉండాలని నేను అర్థం చేసుకుంటాను. నువ్వేం చేసినా దాని వెనుక ఒక అర్థం ఉంటుందని నాకు తెలుసు. కాబట్టి నువ్వు నా దగ్గర ఈ విషయాలు దాచినా నేను వాటి కోసం అనుమానించను. అవి బయటకొచ్చినప్పుడు కూడా నేను నిన్ను అర్థం చేసుకుంటాను సత్య. నిజంగా నువ్వు తప్పు చేసేదానివైతే ఇప్పుడు అవసరం లేకపోయినా ఈ విషయాలు నాతో చెప్పవు కదా. అర్థం చేసుకుని బ్రతికిపోయావు. లేదంటే మా ఊర్లో ఉన్న బసవగాడికి నిన్ను పాలేర్ని చేద్దామనుకున్నాను. బిజినెస్ చేసుకునే నన్ను పాలేరు చేస్తావా? ఎంత మాట అన్నావే? అంటూ కొట్టడానికొచ్చిన అతనికి చిక్కకుండా రూమంతా పరుగులు పెట్టించింది సత్య. ఇద్దరూ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి బెడ్ మీద పడిపోయారు. నిజంగా నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావని చెప్తే నీకే పాలేరుగా ఉండటానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇలాగే చెప్తారులే ప్రేమలో ఉన్నప్పుడు. ఒకసారి పూర్తిగా భార్య అనుకున్నాక దానిపైన నిర్లక్ష్యం చూపిస్తారని చాలా మంది చెప్తుంటే విన్నాను. ఎవరు చెప్పారు? ఎవరి గురించి చెప్పారు? నాకు తెలియదు కానీ నేను మాత్రం నువ్వు విన్నలాంటి పర్సన్ లిస్ట్లో ఉండను. ఇప్పుడు నా ప్రేమ ఎలా ఉందో 60 ఏళ్ల తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. ఒకసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట చెప్పి చూడు, నీకే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నువ్వెంత ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే, ప్రేమను చూపిస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటానో. కానీ నా మనసులో నీ పట్ల పొంగిన ప్రేమను చెప్పడానికి ఒక సమయం, సందర్భం కావాలి. ఎప్పటికీ గుర్తుండిపోయే సిచ్యువేషన్లో చెప్పాలనుకుంటున్నాను. అప్పటి వరకు నిన్నిలా ఊరిస్తూ ఉడికిస్తూ వెనక తిప్పుకోవడం నాకు చాలా నచ్చింది అని మనసులోనే అనుకుంది సత్య. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈరోజు నేను కలిసిన వ్యక్తి ఎవరో కూడా అడగవా? అడిగితే నిన్ను అనుమానించినట్టే కదా. నాకు అడగాలని లేదు, నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు. అతను నా అన్నయ్య, పెద్దమ్మ కొడుకు. ఇప్పటికీ ఇంతవరకు మాత్రమే చెప్పగలను. సమయం వచ్చినప్పుడు అంతా వివరంగా చెప్తాను. సిటీలో తనకు అన్నయ్య ఉండటమేంటో, ఆ విషయం ఇప్పటివరకు సత్య చెప్పకపోవడమేంటో తెలియకపోయినప్పటికీ ఆమె చెప్తాను అనింది కాబట్టి ఆ విషయం గురించి పొడిగించలేదు ఆదిత్య. ఏంటి బావా ఈ టైంలో కాల్ చేశావు అని టైం 1 గంట అవుతుండగా ఆశ్చర్యంగా అడిగింది అక్షయ. నీతో అర్జెంటుగా మాట్లాడాలి, త్వరగా మీ ఇంటి బయటకు రా.
ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? ఇంటి ముందున్నావా? అవును, త్వరగా రా. అని చాలా సీరియస్గా అన్నాడు అశ్వ. ఇంటి దగ్గరికి రావటమేంటి బావా? ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది తెలుసా? సెక్యూరిటీ చూస్తే డాడీకి ఫోన్ చేస్తారు. అందుకే ఎవ్వరు చూడకముందే త్వరగా రా. అని చెప్పి మరో మాట లేకుండా కాల్ కట్ చేశాడు. బావ ఇంత సడన్గా ఇంటికి రావటమేంటి? కనీసం సిటీకి వస్తున్న విషయం కూడా చెప్పలేదు. ఇప్పుడు ఎవరైనా చూస్తే గొడవ జరుగుతుంది. చెప్తే అర్థం చేసుకోడు అని మనసులో అనుకుంటూనే టెన్షన్ పడుతూ మెల్లిగా తన రూమ్ నుంచి బయటకొచ్చింది. చాలా జాగ్రత్తగా సౌండ్ చేయకుండా ఇంటి బయటకొచ్చిన ఆమె సెక్యూరిటీని మేనేజ్ చేసి అశ్వను చేరుకుంది. ఏంటి బావా ఈ టైంలో? రేపు మన పెళ్లి. వాట్? అని అదిరిపడి అరిచింది. అవును, రేపు మన పెళ్లి. నువ్వింట్లో అందరికీ చెప్పి ఒప్పించుకొని తీసుకొస్తావో లేక అందర్నీ ఎదిరించి నాకోసం వస్తావో తెలీదు కానీ మీ కాలేజ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసుడి ఆలయంలో మన పెళ్లికి అరేంజ్మెంట్స్ జరిగాయి. నువ్వు తప్పకుండా రేపు ముహూర్తానికి రావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా బావా? ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఈ టైంలో ఇంటికొచ్చి రేపు మన పెళ్లి అంటే ఏంటి అర్థం? ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నీక్కూడా తెలుసు కదా. ఒకవైపు అమ్మ గురించి మేమంతా టెన్షన్ పడుతుంటే నువ్విలా మాట్లాడుతున్నావు అంటున్న ఆమె చెంప పగలగొట్టాడు అశ్వ. బావా అని కన్నీళ్లతో ఆశ్చర్యంగా చూసింది. ఎందుకే నా దగ్గర అన్ని విషయాలు దాస్తున్నావు? బావా అంటున్న ఆమె గొంతు ఈసారి వణికింది. నువ్వు చెప్పకపోతే నాకు ఈ విషయాలు తెలియవనుకుంటున్నావా? ఇంట్లో మనిషి మన ప్రేమ గురించి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే నాతో ఎందుకు చెప్పలేదు? తను మన ప్రేమ అనే మాట పెట్టుకొని మన ప్రేమను ఒక తప్పుడు వార్తలాగా వాడుకుంటుంది. అది నీకు తెలిసినా కూడా ఎందుకే ఆవిడ ముందు తగ్గావు? అంటే నీ దృష్టిలో కూడా మన ప్రేమ అంత పనికిమాలిందైందా? అలా మాట్లాడకు బావా. నోర్ముయ్, ఇంకొక మాట నీ గొంతు నుంచి వచ్చిందంటే చంపేస్తాను. నన్ను ప్రేమించావు కదా, నన్ను భర్తగా చేసుకోవాలనుకున్నావు కదా, అంటే నీ బాధ్యత నాకు అప్పగించినట్టే కదా. మరి ఇంత పెద్ద విషయాన్ని నువ్వింట్లో వాళ్లతో చెప్పలేదు సరే, నాతో ఆయన ఖచ్చితంగా చెప్పాలి కదా. ముఖ్యంగా ఇది మనిద్దరికి సంబంధించిన విషయం. బెదిరించే వాళ్లకు నువ్వు తల వంచిన రోజే మనం చేస్తుంది తప్పు అని నువ్వు వాళ్లకు నిర్ధారించినట్టే. నీ భయాన్ని అడ్డుపెట్టుకునే కదా ఆవిడ నీతో ఆటలాడింది. లేదు బావా, నేను నిన్ను గాని మన ప్రేమ గాని ఎక్కడ అవమానించాలనుకోలేదు. వదిన దగ్గర ఈ విషయాన్ని ఎందుకు దాచానంటే తను ఇంట్లో ఇప్పటికిప్పుడు గొడవ చేస్తానని నన్ను చాలా బెదిరించింది. సమయం చూసి అమ్మా నాన్నల్ని మన ప్రేమ గురించి ఒప్పించాలని నేను ప్లాన్ చేసుకున్నాను. తను సడన్గా ఏదో మాట్లాడి గొడవ చేసిందంటే ఎవరూ మన మాట వినరు కదా. ఆల్రెడీ దూరంగా ఉన్న సంబంధాలు పూర్తిగా విడిపోతాయని నాకు భయమేసింది. అమ్మలాగే నేను కూడా కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయమేసింది. అందుకే తప్పక వదినకి లొంగిపోవాల్సి వచ్చింది. అప్పు చేసి మరీ తనకి డబ్బులిచ్చాను. ఒకానొక సమయంలో నేను భరించలేకపోయాను బావా. ఇంట్లో చెప్పేద్దామనుకునే సమయానికే అమ్మకు క్యాన్సర్ అని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను అంటూ బోరున ఏడ్చింది అక్షయ. ఎందుకో కోపంగా ఆమె దగ్గరకొచ్చినవాడు ఆమె అలా ఏడుస్తుంటే చూడలేక గుండెకు హత్తుకున్నాడు అశ్వ. అదే సమయంలో పబ్ నుంచి ఇంటికొస్తూ ఇద్దర్నీ చూసి కొంచెం దూరంలోనే ఆగిపోయింది అంజలి. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ముందు మనం పెళ్లి చేసుకుందాం. నాకింకా ఈ విషయాన్ని సాగతీయటం ఇష్టం లేదు. పెళ్లి తర్వాతే అన్ని లెక్కలు సెటిల్ అవుతాయని నాకు బలంగా అనిపిస్తుంది. నేను చెప్పినట్టే రేపు నువ్వు శ్రీనివాసుడి గుడికి రావాలి అక్షు. లేదు బావా, అలా వద్దు. అమ్మమ్మ వాళ్ళకిచ్చిన బాధని నేను అమ్మకి నాన్నకి ఇవ్వాలనుకోవట్లేదు. పైగా ఈ టైంలో అమ్మకు నేను ఇలా చేయలేను బావా. ప్లీజ్ నా మాట విను. తొందరపాటులో మనం నిర్ణయం తీసుకోకూడదు. నీకు ఆల్రెడీ చెప్పాను. ఇంట్లో అందరూ మన పెళ్లి కోసం ఒప్పుకున్నారు. ఇప్పుడు స్పెషల్గా ఒక్కొక్కరిని ఒప్పించాలంటే నాకు ఓపిక లేదు. ముందు పెళ్లి జరగాలి. ఇప్పుడు కనుక నువ్వు నా మాట ఒప్పుకోలేదంటే ఇక మనం ఎప్పటికీ కలవబోయేది లేదు, మాట్లాడబోయేది లేదు. ఆలోచించుకో. ఎందుకు బావా నువ్వు కూడా నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు? అని చాలా బాధగా అడిగింది ఆమె. బాధలు తీర్చడానికే ఉపాయం చెబుతున్నాను. నా మాట వింటావా లేదా అదే చెప్పు. వింటాను బావా. నాకు మరో ఆప్షన్ ఇవ్వట్లేదు నువ్వు. నిన్ను కాదనుకొని బ్రతికే సాహసం నేను చేయలేను. ఆ మాటకు ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు అశ్వ. బాధపడుతూ భయపడుతూ టెన్షన్ పడుతూ ఇంట్లోకి నడిచింది అక్షయ. ఓ మై గాడ్! అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారన్నమాట. చేసుకోండి. నాకు మీ పీడ విరగడైపోతుంది. అత్తయ్య పోయాక ఆదిత్యని ఆ పల్లెటూరి దాన్ని కూడా ఇంట్లో నుంచి గెంటేశాక నేను ఏకచక్రాధిపత్యంగా ఆస్తిని ఏలుతాను. అయినా అత్తయ్య చావటం వరకు ఎదురు చూడ్డం ఎందుకు? రేపు మీ పెళ్లిని కళ్ళారా చూస్తే గుండాగిపోదు?
పనిలో పనిగా మావయ్య కూడా గతుక్కుమంటే పీడ విరగడైపోతుంది అని మనసులోనే కోయగుంతలు వేస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది అంజలి. ఆమె ఉన్న హుషారులో అరుణ్ ఎంత బాధగా ఉన్నాడనేది కూడా పట్టించుకోవటమే మానేసింది. ఆమె నుంచి ఓదార్పు కోరుకుంటున్న అతనికి మొండి చేయి మిగలటంతో చాలా బాధగా ఉండిపోయాడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు అక్షయ. మరుసటి రోజు భయం భయంగానే కాలేజీకన్నట్టు రెడీ అయి కిందికొచ్చింది. ఏంటి తల్లి అలా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాగోలేదా? అని ప్రేమగా అడిగింది నీరజాదేవి. అదేం లేదమ్మా, బాగున్నాను అని రాణి నవ్వు నవ్వింది. ఏంటో ఈ మధ్య అసలు సరిగ్గా ఉండట్లేదు. ఎప్పుడూ మూడిగా ఉంటున్నావు. నాకోసం టెన్షన్ పడుతున్నావా తల్లి? అలా ఉండకమ్మా. నువ్వు నవ్వుతూ ఉంటే నేనింకో 4 రోజులు సంతోషంగా బతుకుతాను. ఈ ఇంటికి వెలిగే నువ్వు. ఆ మాటలకు తల్లికి తన మీద ఉన్న ప్రేమ గుర్తొచ్చింది. తాను చేయబోయే పని ఎవరికీ చెప్పకుండా చేస్తున్నందుకు గిల్టీగా అనిపించినా పంటి బిగువున బాధను బిగించి పెదాల మీద నవ్వును తెచ్చిపెట్టుకుంది అక్షయ. అందరితో కలిసి టిఫిన్ చేసి కాలేజీకన్నట్టు బయలుదేరి అశ్వ చెప్పిన గుడి దగ్గర ఆగింది. అప్పటికే అశ్వ తల్లిదండ్రులు, సరస్వతమ్మ అందరూ అక్కడికొచ్చేసున్నారు. అక్షయ్యని చూడగానే అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. మరోపక్క ముహూర్తానికి టైం అవుతుండటంతో పక్కనే ఉన్న రూమ్స్లో అక్షయని రెడీ చేయడానికి తీసుకెళ్ళింది. కాసేపటికి అశ్వ, అక్షయ ఇద్దరూ పెళ్లి పట్టల్లో రెడీ అయి పీటల మీద కూర్చున్నారు. పెళ్లి తంతు మొదలైంది. అక్షయకు ఒళ్లంతా వణుకు కూడా మొదలైంది. అత్తయ్య, మీ అందరికీ నేనొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని హుషారుగారిచింది అంజలి. గత కొద్ది రోజులుగా ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పుకు ఎవ్వరూ ఆమెని పట్టించుకోవడమే మానేశారు. కాని ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్న తీరుతో మళ్ళీ ఏం చేస్తుందో అన్న అనుమానం అందరిలో మొదలైంది. సర్ప్రైజ్ ఏంటంజలి? అని అడిగింది నీరజాదేవి. అది చెప్పేది కాదత్తయ్యా, చూపించేది. వెంటనే అందరూ నాతో బయలుదేరండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఉన్నట్టుండి బయలుదేరమంటావేంటి? అసలేం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అని విసుగ్గా అడిగాడు అరుణ్. నేను చూపించేది చూశాక నేనేం చెప్పాలనుకుంటున్నానో బాగా అర్థమవుతుంది. ఇక ప్రశ్నలు వేయటమాపి మర్యాదగా బయలుదేరండి అంటూ కార్ కీస్ తీసుకుని తనే ముందు కదిలింది అంజలి. ఒకరి ముఖం ఒకరు చూసుకుని వెనకే ఫాలో అయ్యారు అందరూ. అందరిలో రకరకాల ప్రశ్నలు ఉన్నప్పటికీ పైకి నార్మల్గా ఉన్నారు. కాసేపటికి అశ్వ, అక్షయ పెళ్లి జరుగుతున్న మండపం ముందు కారాపింది అంజలి. ఆమెతో పాటు అందరూ గుడి లోపలికి వెళ్లారు. అదే సమయంలో అశ్వ అక్షయ మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. అక్షయ! అని ఒక్కసారిగా కోపంగా అరిచింది నీరజాదేవి. ఆ అరుపుకి కన్నీళ్లతో కూర్చున్న అక్షయ ఉలిక్కిపడి ఎదురుగా చూసింది. తన కళ్ల ముందు కుటుంబమంతా ఉండటంతో ఆమె గుండె ఆగినట్టయింది. విపరీతమైన భయంతో శరీరం కూడా వణుకుతుంటే లేచి నిలబడిందామె. ఏంటిదక్షయ? అని కోపంగా బాధగా అడిగాడు మాధవరావు. నాన్నా అంటూ ముందుకు అడుగు వేయబోయిన ఆమె చేతిని పట్టుకుని సీరియస్గా చూశాడు అశ్వ. అశ్వ, నా చెల్లిని వదులు అని కాస్త గట్టిగానే అరిచాడు ఆదిత్య. ఇప్పుడు తను నీ చెల్లి కాదు, నా భార్య. ఎంత ధైర్యం నీకు? మాకు తెలియకుండా మా చెల్లిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటావా? తీసుకొచ్చి పెళ్లి చేసుకోలేదు. నేను కావాలంటే నా కోసం రావాలని చెప్తే నీ చెల్లి నా కోసం వచ్చేసింది. ఏంటి వదినా, ఇదంతా మాతో కూడా ఒక్క మాట ఎందుకు చెప్పలేదు నువ్వు? అని బాధగా అడిగింది సత్య. ఆ ప్రశ్నకు ఎలాంటి సమాధానమివ్వలేక మౌనంగా తలదించుకుని కన్నీళ్లు పెట్టుకుంది అక్షయ. అప్పటి వరకు కూతురి మెడలో తాళిని మాత్రమే చూస్తున్న నీరజాదేవి వాళ్ల వెనుకున్న తల్లిని, అన్నయ్య వదినల్ని చూడగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. కళ్లల్లో నిండుగా నీళ్లు తిరుగుతుంటే ఆ కళ్ళే ఎర్రటి జీరాలుగా మారిపోయాయి. మీరంతా ఏంటిక్కడ? అని అదే వణుకుతున్న గొంతుతో అడిగింది. నా తల్లిదండ్రులు నాతో పాటే ఉండక ఇంకెక్కడుంటారు? కొడుకు పెళ్లి జరుగుతుంటే వాళ్ళు పక్కనే ఉండాలి కదా అని వెటకారంగా అన్నాడు అశ్వ. వాళ్ళు నీ తల్లిదండ్రులా? ఊహించినట్టు లేరు కదా అత్తా? ఏంటి అక్షయ ఇదంతా? అని ఆవేదనగా అడిగాడు మాధవరావు. అవునాన్న, నేను పెళ్లి చేసుకుంది బావనే. చాలా కాలంగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. అనుకోని పరిస్థితుల వల్ల ఈ రోజులా మీకు చెప్పకుండానే పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. అందుకు నన్ను క్షమించండి నాన్న. ఓసై పిచ్చితనా! వీళ్ళు నిన్ను ట్రాప్ చేశారు. నీకెందుకు ఈ విషయం అర్థం కాలేదు? నీకు తెలుసు కదా, నేను మీ అమ్మమ్మ కుటుంబం దూరం చేసుకుని ఇక్కడే ఉంటున్నానని. మళ్ళీ నువ్వెలా నాకు తెలియకుండా ఆ కుటుంబంతో సంబంధం కలుపుకున్నావు? అది కూడా తల్లిని కాదని.
ఇప్పుడు నీ కూతురు చేసింది నీకు తప్పుగా అనిపిస్తుందా అత్త? 30 ఏళ్ల క్రితం నువ్వు చేసింది కూడా ఇదే కదా. నువ్వు కూడా ఇలాగే తల్లిదండ్రులకు చెప్పకుండా ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. వాళ్ళకిష్టం లేకుండా ఇప్పటికీ ఆ కుటుంబం వైపు కన్నెత్తి చూడని నువ్వు ఈ రోజు ఇలా అని కూతురు తప్పుని ఎత్తి చూపిస్తున్నావా? అంటే అప్పుడు నేను చేసిన దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు కుట్ర పన్ని ఇలా చేశావా? నా కూతుర్ని మాయ చేసి నాపైన పగ సాధించాలనుకున్నారా మీ కుటుంబమంతా? అలాంటి బుద్ధులు మీ అన్నయ్యకున్నాయో లేదో నీకు తెలీదా అత్త? నేను నిజంగానే నీ కూతుర్ని ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. కేవలం మీ మీద పగ సాధించాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేసుకునే దుర్బుద్ధి నాకు లేదు. అబద్ధం అక్షయ, వాడి మాటలు నమ్మొద్దు. కేవలం నాపైన పగతోనే ఇలా చేశారు. నువ్వు వాళ్లతో వెళ్ళడానికి వీల్లేదమ్మా. అమ్మ దగ్గరికి రా. కుదరదు. ఇప్పుడు తను నా భార్య. తను అడుగు వేయాలన్నా కూడా అది నా ఇష్ట ప్రకారమే అయి ఉండాలి. నువ్వెవర్రా నా కూతుర్ని కంట్రోల్ చేయడానికి? మీ ఇంటికి అల్లున్నత్తా. ఏ ఆ రోజు నీ భర్తని ఒక మాట అన్నారని ఆవేశంలో మా నాన్న కొంచెం నోరు జారాడని పౌరుషానికి పోయి ఇంతవరకు పుట్టింటి గడప తొక్కలేదు కదా. నువ్వు నీ భర్తకంత విలువిచ్చినప్పుడు నీ కూతురు కూడా తన భర్తకు అంతే విలువివ్వటం కదా సమంజసం. నీకు నీ భర్త మీదున్న ప్రేమ మిగతా వాళ్లకు ఉండకూడదా? చూసావా నీ ముందు ఎలా మాట్లాడుతున్నాడు? నిజంగా నీ మీద ప్రేముంటే, అత్త మీద అంత మమకారముంటే నన్ను తిరిగి ఆ ఇంటికి తీసుకెళ్లాలనుకుంటే ఎవడైనా ఇలా మాట్లాడతాడా? ప్లీజ్ బావా, నువ్వు కాసేపు కంట్రోల్గా ఉండు. అమ్మ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదా. ఏంటి తెలిసేది? ఇప్పుడు మీ అమ్మని అడ్డు పెట్టుకుని మళ్ళీ అదే నరకంలోకి వెళ్తావా? నిజంగా నీ మీద వాళ్లకు అంత ప్రేమే ఉంటే ఈ రోజు మనం ఇలా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదని నీకు మాత్రం తెలీదా? నీ ఇంట్లో నీకే సెక్యూరిటీ లేదు. ఆ విషయం ముందు మీ అన్నలకు మీ అమ్మా నాన్నలకు చెప్పు. నా చెల్లిని ఎలా చూసుకోవాలో ఎలా పెంచుకోవాలో నువ్విప్పుడు మాకు నేర్పిస్తావన్నమాట. ఇలాంటి మాటలు చెప్పేనా తనని ఒలలో వేసుకున్నావు అని చాలా కోపంగా అడిగాడు అరుణ్. అరే పెద్ద బావమరిది, ముందు నువ్వు నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోరా. నీ లెక్కలు తేల్చాల్సినవి చాలా ఉన్నాయి. నీ సంగతి తర్వాత చూస్తాన్లే. రే, నువ్వు నోరు అదుపులో పెట్టుకో. నా కొడుకుని ఒక్క మాట అన్నా నేను నూరుకోను. అక్షయ, నువ్వు ముందిటి వైపు వచ్చేసాయి. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. ఈ పెళ్లి చెల్లదు. ప్లీజ్ అమ్మా, ఎలాగూ వచ్చారు కదా, ఇప్పటికైనా మన 2 కుటుంబాలు కలవనివ్వమ్మా. నాకు కావాల్సింది మనమందరం కలిసి సంతోషంగా ఉండటమే కాని ఇంకా ఇంకా గొడవలు పెంచుకోవటం కాదు. నేను నీలా తల్లికి దూరంగా ఉండలేను. నా బాధను అర్థం చేసుకుని అందరితో కలిసిపోదామమ్మా. కుదరదు అక్షయ. ఈ పెళ్లిని నేను ఒప్పుకోవడానికి ఎంతమాత్రం సిద్ధంగా లేను. నీకు తల్లి కావాలనుకుంటే ఇప్పుడే నాతో వచ్చేసేయ్. ఏయ్, నువ్వు కనుక ఇప్పుడు మమ్మల్ని కాదని వెళ్ళిపోయావంటే ఇంక జీవితంలో నాకు భార్యగా ఉండలేవు, ప్రేమికురాలిగా కూడా ఉండలేవు అని సీరియస్గా అన్నాడు అశ్వ. వాళ్ల వైపు కన్నీళ్లతో చూడటం తప్ప ఏమీ చేయలేకపోయింది అక్షయ. కూతురి సంశయం అర్థమవుతుండటంతో ఆవేశంగా ముందుకు వెళ్లి చేయి పట్టుకుని లాక్కొచ్చేసింది నీరజాదేవి. అత్తయ్య, ఏం చేస్తున్నారు? మనం దీని గురించి మాట్లాడుకుందాం అత్తయ్య. ప్లీజ్ మీరిలా చేయకండి అంటూ ఆమెను ఆపడానికి ప్రయత్నించింది సత్య. తనని వదులు నీరజ. ఇద్దరు ప్రేమించుకున్నారని చెప్తున్నారు కదా, మనం దీని గురించి మాట్లాడతాం. అమ్మాయి మనసును కష్టపెట్టకు, భవిష్యత్తును ప్రశ్నార్థకం చెయ్యకు అని నచ్చజెప్పబోయాడు మాధవరావు. మరోవైపు ఆదిత్య, అరుణ్లు కూడా ఎంతగా నీరజాదేవిని ఆపడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నం వృధా అయిపోయింది. అక్షయ్యను అలాగే లాక్కెళ్లి కార్లో పడేసింది నీరజ. డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడంతో ఇంటికి పయనమయ్యారు వారు. గుడిలో ఒంటరిగా మిగిలిపోయింది అంజలి. జరిగిందంతా చూశాక ఆమె తలమీద పిడుగుపడినట్టయింది. ఓ మై గాడ్! వాళ్ళందరూ ముందే రిలేటివ్సా? అక్షయ తన బావని ప్రేమించిందా? ఈ విషయం తెలియక అనవసరంగా తొందరపడ్డాను కదా. తన ఆలోచనలో తానుండి అశ్వతనని ఎంత కోపంగా చూస్తున్నాడో గమనించుకోలేదు అంజలి. ఆమెను చూస్తుంటే తను అక్షయని డబ్బుల కోసం ఎంతగా బ్లాక్మెయిల్ చేసిందో, చిత్రవధకు గురిచేసిందో గుర్తొస్తుండటంతో అతని కోపం అంతకంతకు పెరిగి పిడికిలి బిగుసుకుంది. కాని కేవలం తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారంతో ఆడపిల్ల మీద చేయి ఎత్తకూడదు అనే ఆలోచనతో చాలా కష్టంగా కంట్రోల్ చేసుకున్నాడు. షిట్! ఇప్పుడు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో ఏంటో, వెంటనే ఇంటికి వెళ్ళాలి అంటూ ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్లడమే అక్షయ్యను ముందుకు తోసినట్టుగా వదిలేసి ఆమెను కొట్టడానికన్నట్టు చెయ్యెత్తింది నీరజ. అక్షయ్య చెంప మీద దెబ్బ పడటానికి ముందే అత్తయ్యగారి చేతిని పట్టుకుని ఆపేసింది సత్య. ఏంటత్తయ్య, మీరావేశంలో ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? నాకన్నీ అర్థమయ్యే చేస్తున్నాను. ఎంత నమ్మాను నా కూతుర్ని. అమ్మ అంటూ నా పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచావు కదా.
తల్లిదండ్రులకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎలా పెళ్లి చేసుకోవాలనిపించింది? నవమాసాలు మోసి కని పెంచి ఇంతదాన్ని చేసిన మాకు నీ జీవితం గురించి అతిపెద్ద విషయమైన పెళ్లి గురించి ఒక్క మాట చెప్పాలనిపించలేదా? ఈరోజు నువ్వు ఒకరిని ప్రేమించగానే మేమంతా కానివాళ్లమైపోయావా? నువ్వు ఎవరిని ప్రేమించినా నేను ఒప్పుకునేదాన్ని అక్షయ. ఎందుకంటే నాకు ప్రేమ విలువ తెలుసు. కాని నువ్వేం చేశావు? నేను శత్రువులుగా భావించే కుటుంబంలోనే అబ్బాయిని ప్రేమించావు. నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయావా వాళ్ళు నా మీద కోపంతో నిన్ను ట్రాప్ చేశారని? నేను ఆ ఇంటికి వెళ్లలేదు సరే, వాళ్లు కూడా ఏ ఒక్కరోజు నన్ను పిలవలేదు కదా. మీ నాన్నను ఎంత అవమానించారో తెలుసా? మా అన్నయ్య మీ నాన్న మీద చేయి కూడా చేసుకున్నారు. అందుకే నేనా ఇంటి వైపు ఎప్పుడూ కన్నెత్తి కూడా చూడాలనుకోలేదు. నేను నమ్మి బయటకొచ్చేసినా నా భర్త ఎప్పుడు నాకు ఎలాంటి లోటు చేయలేదు. ఈరోజు మీ అమ్మమ్మ తాతయ్య అలా మాట వినుంటే నేనీరోజు ఇంత మంచి భర్తను కోల్పోయేదాన్ని. కూతురి జీవితం సంతోషంగా ఉందనుకొని తిరిగి కలుసుకోకుండా వాళ్ల బంధంతో ఎప్పుడు నన్ను దూరం పెట్టేశారు. అయినా వాళ్ల కడుపు మంట చల్లార్లేదేమో. ఇప్పుడు నిన్ను నాకు దూరం చేసి వాళ్ళనుభవించే బాధ నాకివ్వాలని కోరుకున్నారేమో. ఎంత తెలివిగా నా వెనుక ఏం జరుగుతుందో నాకే తెలియకుండా నీతో వాళ్లు పరిహారం తీర్చుకున్నారో చూసావా? నువ్వు కూడా నన్నెందుకు అర్థం చేసుకోలేదు అక్షయ? అని తల బాదుకుంటూ ఏడవసాగింది నీరజ. ప్లీజ్ అమ్మా, నీకక్కడ ఏం జరిగిందో ఏమీ తెలీదు. నువ్వనుకుంటున్నట్టుగా ఎవ్వరూ నీపై పగ సాధించాలనుకోట్లేదు. నేనే బావని ఇష్టపడ్డాను, ప్రేమించాను. బావ కూడా నన్ను ప్రేమించాడు. ఒక మంచి సందర్భం చూసుకొని అందర్నీ కలిపి మా విషయం చెప్పి మీ అందరి చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. నువ్వు చిన్నపిల్లవక్షయ. ఎవరేం చెప్పినా నమ్మేసే వయసులో ఉన్నావు. నీకేం తెలీదివన్నీ. లేదత్తయ్యగారు, వదిన చెప్పింది నిజమే. ఆ కుటుంబమంతా మీకోసం ఎదురు చూస్తున్నారు, ఎంతో ప్రేమగా. మీరనుకుంటున్నట్టుగా ఎవ్వరూ పగ సాధించాలనుకోలేదు. ఇప్పటికే మీరా కుటుంబాన్ని అర్థం చేసుకోవట్లేదత్తయ్యా. ఏంటి సత్య నువ్వు చెప్పేది? అంటే వీళ్ల ప్రేమ గురించి నీకు ముందే తెలుసా? ఆ కుటుంబం గురించి నీకేం తెలుసు? అని చాలా ఆశ్చర్యంగా అడిగింది నీరజ. మీకింకా మ్యాటర్ అర్థం కాలేదా అత్తయ్యా? అంటూ లోపలికొచ్చి వెటకారంగా అంది అంజలి. ఆమెను చూడగానే అక్షయ ఒంట్లో ప్రతి నరం మెలిపడిపోతూ అక్కడికక్కడే నిలువునా తన నరికేయాలన్నట్టుగా ఉరకలు వేసింది. నాకేం అర్థమవ్వాలంజలి? జరిగినంతటికీ ఈ కథ వెనుకున్న సూత్రధారి మీ చిన్న కోడలే అంటూ తన కథ వైపుకి మళ్లకుండా మొత్తంగా సత్య మీద తోసేయాలనే ప్లాన్లో ఉంది అంజలి. నువ్వేం చెప్తున్నావు? నాకర్థం కావట్లేదు. అసలు ఆ గుడిలో వీళ్ల పెళ్లి జరుగుతుందన్న విషయం నీకెలా తెలుసు? నాకు ఈ పెళ్లి గురించెలా తెలుసన్న మ్యాటర్ ముఖ్యం కాదత్తయ్యా. మీ చిన్న కోడలికి ముందు నుండి జరుగుతుందంతా తెలుసా లేదో కనుక్కోండి ముందు. అంజలి చెప్తుంది నిజమా సత్య? నీకు వీళ్ల ప్రేమ గురించి, నా పుట్టింటి గురించి మొత్తం తెలుసా? అవునత్తయ్యా, నాకు వదిన ప్రేమ గురించి తెలుసు. తను ప్రేమించింది మా అన్నయ్యని. అన్నయ్య అంటే వాడు నీకు? అని షాక్లో పూర్తిగా మాట్లాడలేకపోయిందామె. నేను మీ పక్కింట్లో ఉండే రాధామోహన్ గారి అమ్మాయిని. అని అనగానే ఈసారి ఆ షాక్ డబుల్ అయ్యింది.